సమయమందు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండవని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో అది నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు వాక్య భాగాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. సమయమందు మనమందరం లేచి దేవునికి మహిమ కలుగునట్లు కీర్తన పల్లవి 1-2 వచనాలు పాడుకుందాం. దయచేసి స్థలం సర్దుకునండి అమ్మ. చాలామంది వచ్చేవారు ఉన్నారు. దయచేసి స్థలం సర్దుకోవాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. పరికించుము నా జీవితమును, పనికి రానివి తొలగించుము. పరికించుము నా జీవితమును, పనికి రానివి తొలగించుము. కనిపించునాట్లు నీలో ఫలము పంపించుము ఆశీర్వాదము. కనిపించునాట్లు నీలో ఫలము పంపించుము ఆశీర్వాదము. పరికించుము నా జీవితమును, పనికి రానివి తొలగించుము. పరికించుము నా జీవితమును, పనికి రానివి తొలగించుము. నీలో నిలచి నీతో నడచి నిన్ను హత్తుకొని ఉండనీయుమా. నీలో నిలచి నీతో నడచి నిన్ను హత్తుకొని ఉండనీయుమా.
ఆశీర్వాదము కనిపించునట్లు నీలో ఫలము పంపించుము ఆశీర్వాదము పరికించుము నా జీవితమును పనికి రానివి తొలగించుము పరికించుము నా జీవితమును పనికి రానివి తొలగించుము. దయచేసి కూర్చున్నాండి. సమయమందు మనము ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఉంటున్నాము. జీవమైనటువంటి దేవుని మాటలు మనము విననంటున్నాము. కాబట్టి చేరి వచ్చినటువంటి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మెలకుగా ఉండి దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. గత వారమంతా ఆయా విధాలుగా పనులు చేసి మన శరీరాలు అలసిపోయి ఉండవచ్చు, నేను కాదనను. కాకపోతే ఈ దినం మాత్రము దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించటమే కాకుండా ఆయన మాటలు కూడా మనము వినటం అనేది ఎంతో మంచిది అనే విషయాన్ని గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. తర్వాత పిల్లల్ని తీసుకొచ్చుకున్న వాళ్ళు చాలా జాగ్రత్త పడండి అమ్మా. అటు ఇటు మీ పిల్లలని తిరగనివ్వద్దండి. దేవుని సన్నిధిలో మనమందరము భయభక్తులతో మెలగాల్సినటువంటి వాళ్ళము అనే విషయాన్ని గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. సరే, మంచిది. తలలు వంచి మోకరించినట్లయితే దేవుని సహాయము నడిపింపు నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మమ్మను ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలనైనా. గత వారం అంతటా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరి ఒక ఆరాధన దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు తండ్రి. ఎందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. సమయమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించటానికి మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆరాధన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి, మీరు నడిపించండి, మీరు మహిమ పొందండి. ఎలాంటి అంతరాయాలు, ఆటంకాలు కలగకుండా ఈ సన్నిధిని తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా అల్పుడను తండ్రి, అపాత్రుడను నాయన, బలహీనుడను, జ్ఞానము లేనటువంటి వాడను ఈ సన్నిధిలో నిలబడుతుండగా కావలసిన ఆత్మీయ ఆలోచనలను, తలంపులను మీరు నాకు అనుగ్రహించి నా పక్షంగా తండ్రి మీరు ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందాలని ఆరాధన కార్యక్రమాన్ని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయమందు చేరి వచ్చినటువంటి మనమందరము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మెలకుగా ఉండి దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. గత ఆదివారం కూడా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసినటువంటి సంఘాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ సార్దీస్లో ఉన్న సంఘాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఆ సంఘం గురించి దేవుడు కొన్ని చక్కటి మాటలు వ్రాయించినాడు. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును కానీ, ఏమంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవేని. మొదటి స్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ ఆత్మీయంగా గాన ఆలోచన చేస్తే నీ స్థితి ఎలాగున ఉందంటే నీవు మృతుడవే అన్నమాట గత వారము మనము జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడుట లేదు. నువ్వు మారినట్టుగా కనిపిస్తున్నావు కానీ నీ క్రియలు మారలేదు అని దేవుడు తెలియజేసినట్టుగా గత వారము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఏవేవి నీలో సావాలనో, ఇంకా ఏ ఏ విషయాల్లో నీవు బలహీనుడుగా ఉన్నావో వాటిని బలపరుచుకోమని ఎవరు తెలియజేసినాడంటే దేవుడు తెలియజేసినాడు. బలపరుచుకొని నీవు ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. ఒకవేళ నీవు మారు మనసు పొందకపోతే దేవుడు హెచ్చరించింది. అక్కడ కింది మాటలో ఏమని వ్రాయబడి ఉందంటే 3వ వచనంలో చూడండి, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. కాబట్టి భవిష్యత్ కాలాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రెండవ రాకడను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. నేను గత వారము చెప్పాను, సమయం ఇచ్చినప్పుడే మన జీవితాలను మనము మార్చుకోవటం అనేది చాలా మంచిది. మారు మనసు పొందటం అనేది చాలా మంచిది. మనము మారు మనసు పొందినట్టుగా కనిపిస్తున్నాం కానీ మనము సంపూర్ణంగా మారు మనసు పొందినట్టుగా మనము కనపడటం లేదు అని గత వారము మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏశావు మారు మనసు పొందే అవకాశము దొరకక ఎంతగానో ఆయన బాధపడినట్టుగా చివరి మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన మారు మనసు పొందే అవకాశము దొరకక ఎంత బాధపడినాడో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. గత వారము చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నది ఈ మాటనే. ఏశావు ఆశీర్వాదాలలో పోయినాయి. ఆశీర్వాదాల కొరకు ఇప్పుడు కన్నీళ్లు విడుస్తూ దానికోసరమో చాలా శ్రద్ధతో వెతుకుతున్నాడంట. మారు మనసు పొందటానికి కూడా ఏమి లేదంటే అవకాశము లేదు. అట్టా మనము అవకాశాన్ని చేజార్చుకున్న తర్వాత, అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా అవకాశము మనకు రమ్మంటే రాదు. అలాగనే మనం జ్ఞాపకం చేసుకుంటూ ధనవంతుడు లాజరు గురించి ఆలోచన చేస్తే ఇద్దరు జీవితాల గురించి బైబిల్లో వ్రాయబడింది, ఎవరు ఎట్ట జీవించినారు అనేది. ధనవంతునికి బాగా తినటానికి తిండి ఉంది, మంచి వస్త్రాలు ధరిస్తున్నాడు, సుఖిస్తున్నాడు, చక్కటి ఇల్లు ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎవరిని నమ్ముకోలేదంటే దేవుణ్ణి నమ్ముకోలేదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాడంటే నాశనానికి, పాతాళానికి వెళ్ళినాడు. మరి లాజరు ఎక్కడికి వెళ్ళినాడు అంటే దరిద్రుడైనప్పటికీ ఆయన దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి తీసుకొని పోయినాడంట. ఇప్పుడు ధనవంతుడు పాతాళములో ఏం పడుతున్నాడంటే వేదన పడుతున్నాడు, దాహం అవుతా ఉంది,
తన దాహాన్ని చల్లార్చటానికి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చినారంటే లాజరు గుర్తొచ్చినాడు. లాజరు గుర్తొచ్చి తండ్రి అయినటువంటి అబ్రహామును పిలుస్తున్నాడంట. తండ్రి అయిన అబ్రహామ, నా నాలుకను చల్లార్చటానికి నీవు లాజరును పంపించు. ఈ పాతాళములో నేను యాతన పడుచున్నాను అని కేకలు వేసి అబ్రహామును పిలుస్తున్నాడంట. అప్పుడు అబ్రహాం అన్నాడు, రావటానికి ఆస్కారం లేదు. మధ్యన ఏముందంటే మధ్యన అగాధం ఉంది. మీ దగ్గర నుంచి ఎవరు మా దగ్గరికి రావడానికి ఆస్కారం లేదు, మా దగ్గర నుంచి మీ దగ్గరికి కూడా ఎవరు రావడానికి ఆస్కారం లేదు అని అన్నప్పుడు, సరే నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు, నాకు ఇంటి దగ్గర ఎంతమంది సహోదరులు ఉన్నారంటే 5 సహోదరులు ఉన్నారు. వారి నిమిత్తమైన ఎవరిని పంపించమన్నాడంటే లాజరును పంపించమన్నాడు. ఒకడు మృతులలో నుండి లేచి వెళితేనైనా ఏం పొందుతారంటే మారు మనసు పొందుతారు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ మోసే మొదలగు ప్రవక్తలు ఉన్నారు, వారు మాటలు వినమను. వారి మాటలు వినని వాడు, బాగా నా మాట గమనించండి, మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా ఏం పొందరంటే మారు మనసు పొందరు. ఒకడు చనిపోయి లేచిపోయి చెప్పినా కూడా ఏం పొందరంటే మారు మనసు పొందరు. అక్కడ ఎవరున్నారంటే మోసే మొదలగు ప్రవక్తలు ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే మన ఎదురుగా నిలవబడి దేవుని సేవకులు దేవుని వాక్యము చెప్పేటప్పుడే మనం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. మన ఎదుట ఎన్నోసార్లు దేవుని సేవకులు నిలబడి ఏం చెప్తుంటారంటే వాక్యం చెప్తుంటారు. నేనే కాదు, నా అలాంటి వాళ్ళు ఎంతమంది చెప్తుంటారో. మనమేం చేస్తామంటే ఆ వాక్యాన్ని అయితే వింటాము, కానీ పడచెవిని పెట్టి మనం ఏం పొందమంటే మారు మనసు పొందము. మారు మనసు పొందటానికి ఏం చేస్తామంటే అవకాశాలను ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే దాటేస్తాం. కొంతమంది అంటారు, ఇంకా మారు మనసు పొందటానికి సమయము రాలేదు అని అంటారు. మారు మనసు పొందటానికి ప్రతిరోజు సమయం ఉంది. సమయము లేని దినమంటూ లేదు. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనల్ని పిలుస్తున్నాడంట. ఆయన పిలవని దినమంటూ ఎప్పుడు లేదంట. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏమని వ్రాయబడి ఉంటుందంటే యెషయా గ్రంథం చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏమని పిలుస్తున్నాడో ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథంలో గమనించినట్లయితే ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 65వ అధ్యాయం పేజ్ నెంబరు 624, 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు ఏమని వ్రాయబడింది? దినమంతయు నా చేతులు చాపుచున్నాను. కాబట్టి లోబడనొల్లని ప్రజల వైపు, ఇంకా ఎవరైతే లోబడకుండా ఉంటారో, ఇంకా ఎవరైతే దేవుని నమ్ముకొనకుండా ఉంటారో, ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా ఉంటారో అలాంటి వారి కొరకు దినమంతా దేవుడు ఏం చాచి పిలుస్తున్నాడంట? చేతులు చాచి పిలుస్తున్నాడంట. ఒక మాటలు చెప్పాలంటే మన దేవుని చేతులు ఎప్పుడన్నా చూడు ఎట్లా ఉంటాయంట తెలుసా? పిలిచినట్టునే కనిపిస్తాయంట. చాలామంది భక్తులు ఆ మాట చెప్తారు. మన దేవుని చేతులు ఎప్పుడు చూసినా ఎట్లా కనిపిస్తాయంట? పిలిచినట్టనే కనిపిస్తాయంట. మనమేమో ఆ పిలుపును ఏం చేస్తామంటే నిర్లక్ష్యము చేస్తాము.
మామూలేలే, ఈ సేవకులకు ఏమి పనిలే అనండి. తర్వాత మాట, పనిలే పాటలే ఊగా చెప్తుంటారు, వాళ్ళకి ఏం పని చెప్పు అని అనుకుంటారు. ఒక ఊర్లోకి వెళ్ళింటే ఇటునే అన్నారు, మాకేం పని ఉంటుందమ్మా అంటే ఆ ఊరోళ్ళు అన్నారు, అవులే సార్ మీకేం పని ఉంటుంది అని అన్నారు. నేను అన్నాను, పని ఉంటుందో ఉండదో చెప్తాను చూడండి అంటే, ఫస్ట్ అన్నాను, మీ ఊరికి రానిక అనేక దినాలు మేము ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. రెండవదిగా ఏం వాక్యం చెప్పాలనో మేము ఏం చేస్తామంటే సిద్ధపడతాం. మూడవదిగా దేవుణ్ణి అడుగుతాం, అయ్యా ఎట్ట చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎట్ట చెప్తే బాగుంటుంది అని దేవుణ్ణి అడుగుతాము. మాకు కూడా పని ఉంటుందమ్మా అంటే అప్పుడు అంటారు, అవులే సార్ మీకు కూడా పని ఉంటుంది అని. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మాకేం పని ఉండదు అనుకుంటారు. మీరు చేతులతో పనిచేస్తే మేము ఏమిడితో పని చేస్తామంటే మెదడుతో పనిచేస్తాం. మేము ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉండాలి, ఏం చెప్పాలి, ఎట చెప్పాలి, ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఏ విధంగా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది అనేది మేము ఏం చేయాలంటే ఆలోచన చేసుకోవాలి. అట్లా ఆలోచన చేసుకోకుండా ఏమి సిద్ధపడకుండా ఊకయుడు వచ్చి నిలబడి తూతూ అని అవ్వ 2 మంత్రాలు చదివినట్టుగా ఊదిపోతే రేపు పొద్దున ఎవరు అడుగుతారంటే, ఎవరు అడుగుతారమ్మా? దేవుడు అడుగుతాడు. ముందు అడిగేది దేవుడు మమ్మల్ని, అది తెలుసా? కాబట్టి అందుకొరకే వాక్యంలో ఏమని వ్రాయి ఉంటుందంటే, అనేకులు బోధకులు కాకండి అని చెప్తుంది వాక్యం. కాబట్టి సేవకులు కాకూడదంట. ఎందుకు కాకూడదంటే సేవకులకు మరీ కఠినమైన తీర్పు అంట. లేకపోతే ఇప్పుడు కాలం ఏమైపోయిందంటే, నేనైతా అంటే అనండి అబ్బా, నేనైతా అంటే నేనైతా అంటారు, నేను చెప్తా అంటే నేను చెప్తా అంటారు. అందరు చెప్పినంత మాత్రాన అది ఫలించదు. దేవుని చిత్తములో ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకునేటాడో వాళ్ళు చెప్పేది మాత్రమే ఫలించేసేటట్టుగా ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్లకు, ఆయన పేరు పెట్టి పిలిచిన వాళ్లకు ఏదో ఒక వరము, ఏదో ఒక తలాంతు ఎవరిస్తారంట తెలుసా? దేవుడు ఇస్తాడంట. ఒక మంచి స్వరం, లేక పాటలు పాడే స్వరం, లేక మంచిగా వాక్యం చెప్పే స్వరం, దేవుడు ఏదో ఒక తలాంతు వాళ్ళకి ఎవరిస్తారంట తెలుసా? దేవుడు ఇస్తాడంట. ప్రార్థన చేసే వరం, వాళ్ళు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతారు. ఇట్లా దేవుడు ఏదో ఒక తలాంతు వారికి ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అందరికీ మాత్రం ఇయ్యడు. బాగా అన్నమాట గమనించాలి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుని ఉంటాడో, ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకుని ఉంటాడో వారికి ఏదో ఒక తలాంతు మనం అడగకపోయినా అది ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. ఇచ్చి వారి ద్వారా తన పరిచర్యను ఎవరు జరిగించుకుంటారంటే దేవుడు జరిగించుకుంటాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి అందరూ పరిగెత్తకూడదు, నేను వాక్యం చెప్తాను అని. బైబిల్లో స్పష్టంగా అనేకులు బోధకులు కాకండి అని వ్రాయబడింది. చూడండి, నేను చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రిక ఏం వ్రాయబడిందో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమి కాకూడదని ఇక్కడ వ్రాయబడిందో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక పాట పాడండి అబ్బా, ఒక పాట అందుకున్నాడు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా,
విందునయ్యా సూటిగా గుండెలలోకి చోచుకొని పోవునాలో చేటు తెచ్చు పాపములు పోపుకొన చేయునాలో సూటిగా గుండెలలోకి చోచుకొని పోవునాలో చేటు తెచ్చు పాపములు పోపుకొన చేయునాలో లేపించు యేసయ్యా లేపించు యేసయ్యా నా మంచి బోధకుడా లేపించు యేసయ్యా లేపించు నేర్చుకున్నటకునే దయేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకున్నటకునే దయేసు కూర్చుండి విందునయ్యా ఓతో నా నడవడిని మార్చుకొనగలుగునాలో నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునాలో నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకునే యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకునే యేసు కూర్చుండి విందునయ్యా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, తిమోతికు రాసిన పత్రిక కాదు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, పేజీ నెంబర్ కుడివైపు నుంచి 211. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కాబట్టి దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, సేవకులమైనటువంటి మాకు చాలా కఠినమైన తీర్పు ఉందంట. అందుకొరకే ఏం కాకూడదంట, బోధకులు కాకూడదంట. ఒకవేళ అయినా చాలా జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. నేను అప్పుడప్పుడు చెప్తాను, ముందు దేవుడు అడిగేది మమ్మల్ని అడిగేది. మమ్మల్ని అడిగిన తర్వాతనే ఎవరిని అడుగుతాడంటే మిమ్మల్ని అడుగుతాడు. కాబట్టి కొన్నిసార్లు సేవకులమైనటువంటి మేము చెబుతాము, కానీ మీరేం చేస్తారంటే వినరు. వినకుండగా తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం రాదు. సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఎప్పుడు ఆలోచన చేస్తామంట చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి, పేజీ నెంబరు 534. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినక పోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గా లేదు. కాబట్టి ఎప్పుడు బాధపడతామంట, మన శరీరము క్షీణించినప్పుడు. ఇంకా మంచంలో పడినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు ఎవరు గుర్తొస్తారంట, సేవకులు గుర్తొస్తారంట. బాగా ఉన్నప్పుడు సేవకులు గుర్తు రారు. అప్పుడు బాగున్నప్పుడు సేవకులను ఎన్ని మాటలైనా అనమంటే అన్ని మాటలు అంటాం. కాబట్టి అన్నిటికంటే
మంచి ఫ్రీగా ఉండే ఉద్యోగం ఏదంట తెలుసా? డబ్బులు ఖర్చు కాని ఉద్యోగం అంటే సేవకుల్ని తిట్టే ఉద్యోగమేనంట. దీనికి ఏమి డబ్బులు అవసరం లేదంట. ఒక ఆయన చెప్పినాడు, ఒక సేవకుడు, అన్నిటికంటే ఉచితమైన ఉద్యోగం ఏదంటే సేవకుల్ని తిట్టే ఉద్యోగం అంట. దీనికి ఏమి డబ్బులు అవసరం లేదంట. ఎన్ని మాటలైనా సేవకుల్ని అనొచ్చు, అంతే కదమ్మా? సేవకుల్ని అన్నట్ట మిగతా వాళ్ళని అంటారా? అన్నారు. కానీ సేవకుల్ని ఎంత నిందిస్తే, ఎంత దూషిస్తే తర్వాత నష్టపోయేది ఎవరంటే, ఆ సంగతి మనము తెలిసి కూడా చేస్తాం. సేవకుల పక్షాన ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. దేవుడే చెప్పినాడు ఆ మాట, సేవకుల పక్షాన ఎవరు ఉంటారు అనేది. చూడండి, చూపిస్తాను. కీర్తనల గ్రంథం 105వ కీర్తన, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 14వ వచనం. 105వ కీర్తన 14వ వచనము. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఏమిచ్చినాడంట? ఆజ్ఞ ఇచ్చినాడంట. బాగా నా మాట గమనించండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనానో వారికి హింస చేయనీయ లేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను, దేశము మీదికి కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశను అనే మాట అక్కడ ఏమైందంటే వ్రాయబడింది. కాబట్టి సేవకులను దూషిస్తే, సేవకులను హింసిస్తే, సేవకులకు కీడు చేస్తే ఏముందో రాజులను గద్దించినాడంట, దేశము మీదికి ఏం రప్పించినాడంట? కరువు రప్పించినాడంట. అంత మాత్రం కాకుండా జీవనాధారమైన ధాన్యమంతా ఏం చేసినాడంట? కొట్టేసినాడంట. కాబట్టి మనకు ఏదైతే జీవనాధారం ఉంటుందో ఆ జీవనాధారాన్ని కూడా ఎవరు తీసేస్తారంటే, గట్టిగా అర్థం చెప్పండి, దేవుడు తీసేస్తాడు. కాబట్టి దేవుని సేవకులను మనం ఏం చేయకూడదంటే చులకనగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. మనం ఏం చేస్తామంటే చాలా చులకంగా చూస్తాము, చాలా చులకనగా సేవకులు ఏం చేస్తామంటే మాట్లాడతాం. నేను అప్పుడప్పుడు అంటాను, నేను ఎన్ని రాళ్ళు వేయించుకున్నానో అని అంటుంటాను. 10 రాళ్ళు వేయించుకున్నోనికి 11వది వేయించుకోవడం ఏమి పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి ఎన్ని రాళ్ళు ఈ సేవా పరిచర్యలో. ఒక ఆయన అంటాడు, అవులే సార్, ఆ రాయి తగిలి ఈ రాయి తగిలి ఇంకా గట్టి పడతావు. ఆ రాయి తగిలి ఈ రాయి తగిలి ఏం పడతామంట? గట్టి పడతామంట. ఎలా గట్టి పడతామమ్మా? ఆలోచనలోకి పోతే నిద్ర కూడా పట్టదు. మీరు అనుకుంటారు కానీ సేవకుని పని చాలా భారమైనటువంటిది. సేవ చేయడం సులభమంట. బాగా నా మాట గమనించండి. ఏం చేయడం సులభము? సేవ చేయడం సులభము, కానీ సంఘాన్ని నడిపించడము చాలా కష్టం. ఎందుకంటే సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. ఒక ఇంటి వాళ్ళము ఒక రకంగా ఉండలేం, అవునా కాదా? ఇంట్లో ఉండవాళ్ళము పొందలేం. ఇంకా ఇంతమంది పొందుకొని ఉండడం అనేది సాధ్యమయ్యే పని కానీ కాదు. కాబట్టి ఇంతమందిని నడిపించాలంటే తలకు మించినటువంటి భారం అది. ఒక ఆయన అంటుండే, సేవలో సువార్త సేవ చేయడము చాలా సులభం. నేను హైదరాబాద్ నుంచి వస్తాను, ఒక 3 ప్రసంగాలు నేర్చుకొని వస్తాను. ఒక నెలంతా ఏం చేస్తానంటే పోలుకంట్లో ఒక వాక్యం చెప్తాను, జులకంట్లో ఒక వాక్యం చెప్తాను, అవతల గూడూరులో ఇంకో వాక్యం చెప్తాను. నేను పోలుకంట్లో చెప్పినది జూలకొల్లోకి తెలియదు, జూలకంట్లో చెప్పిన వాళ్ళది గూడూరులోకి తెలియదు. ఆ 3 ప్రసంగాలే చాలు. ఆ 3 ప్రసంగాలు చేసి ఏం చేస్తానంటే నెలంతా తిరిగిపోతాను. కానీ ఇది అట్ట కాదు. ఈరోజు చెప్పింది మళ్ళీ రేపు చెప్పొచ్చా? మళ్ళీ రేపు చెప్పిందే మరి ఎల్లుండి చెప్పొచ్చా?
చెప్పనీక ఆస్కారము లేనే లేదు. వారవారమే ఒకటే చెప్పిందే చెప్పినాను అనుకో, ఏమంటారంటే సార్ఎంసి వారవారము. కాబట్టి వారవారము ఏం చెప్పాలంటే కొత్తది చెప్పాలి. వారవారం కొత్తది చెప్పాలా. రోజు చెప్పినామంటే రోజు కొత్తది చెప్పాలా. చెప్పింది చెప్పకూడదు. మేత వేస్తాం పశువులకి, రోజు ఒకటే పెడతామా? ఏమమ్మా ఏమన్నారు సోదరులు, మీరు కదా మేత పెట్టేది అవులే. రోజు ఒకటే పెడతారా? ఓ రోజు పచ్చగడ్డి, ఓ రోజు ఎండుగడ్డి, ఓ రోజు సొప్ప వేస్తారు, ఓ రోజు ఏమేస్తారంటే దాని వేస్తారు, ఓ రోజు ఉలువలు వేస్తారు. మార్చి ఏం పెడతామంటే ఆహారం పెడతాం. అట్టనే దేవుని సేవకులు మార్చి ఏం పెట్టాలంటే ఆహారం పెట్టాలి. చెప్పిందే చెప్పకూడదు. చెప్పింది చెప్పినామనుకో, ఏదో సామెత అంటారు, చెప్పినది ఏదో పాసు పండ్ల దాసరి అని అంటారు. కాబట్టి చెప్పింది చెప్పకూడదు. గత వారం చెప్పింది మళ్ళీ ఈ వారం చెప్పకూడదు. ఈ వారం మళ్ళీ ఏం చెప్పాలంటే మళ్ళీ కొత్తది చెప్పాలి. అనుకుంటాము దేవుని సేవకులను మనము నిందించి తర్వాత బాధపడతామంట. అప్పుడు అనుకుంటామంట, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా సేవకుల మాట నేను వినకపోతేనే అని అనుకుంటామంట. అప్పుడు బాధపడిన ఏం ప్రయోజనం రాదు. కింద ఇంకొక వచనం ముందు చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో కింద ఏమని వ్రాయబడిందో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనొచ్చు. ఏమంట? మూలుక్కుంటూ ఉంటామంట. మంచం మీద పడుకొని అట లేవలేక, అర్థమైనమ్మా, అట లేవలేక ఏం చేయలేక మంచం మీద పడుకొని మూలుక్కుంటా. కొంతమంది అంటారు, ఇంకా ఏం సారు దేవుడు పిలుచుకపోయింటే బాగుండే. అప్పుడు ఆ బాధలు పడలేమన్నమాట. కొంతమంది చివరి దినానికి వచ్చిన తర్వాత అప్పుడో ఇప్పుడో పానం పోతుంది అన్నటప్పుడు ఎవరిని నమ్ముకొని ఆశపడతారంటే దేవుని నమ్ముకొని ఆశపడతారు. అప్పుడు అవకాశము ఉండదు. ఒక ఆయన నాకు బాగా తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూసినాను, ఇప్పుడైతే లేడు కానీ ఆయన ప్రతిరోజు ఇటుకి వచ్చి రావాలా, పేపర్ చూడాలా, వార్తలు వినాలా. ఆయన పేపర్ చూడని దినము, వార్తలు వినని దినము నాకు తెలిసి ఎప్పుడు ఉండలేదు. ఎప్పుడు ప్రతిరోజు వచ్చేవాడు కానీ చివరికి మంచం మీద పడినాక రేపు మాపో పానం పోతుంది అంతప్పుడు అంటాడంట, సార్ బాప్తిసం ఇస్తాడా? అప్పుడు ఎవరు గుర్తొచ్చినారమ్మా? మరి అన్నాళ్ళు పేపర్ చదవనీక, అన్నాళ్ళు వార్తలు వినలేక అంత కాయాసపడి వచ్చినోడు చివరి దినాల వరకు ఎవరిని నమ్ముకోలేదంటే దేవుని నమ్ముకోలేదు. వయసు ఉన్నప్పుడు ఎవరు గుర్తు రాడంటే దేవుడు గుర్తుకు రాడు. మంచం మీద మూలుక్కుండా పన్నాక సేవకులు గుర్తొస్తారు. సారు బాప్తిసం ఇస్తాడా? యాడిస్తాడబ్బా? అప్పుడు నువ్వు లేవలేవు, సారు ఇయ్యలేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవకుల మాట వినకపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. అందుకొరకే దేవుని సేవకులను మనము దూషించి నిందించటానికి ఆస్కారము లేదు. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంకా చక్కగా వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సేవకులు ఎట్టా పని చేయాలంట మీ మధ్యలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక ఎట్టా పని చేయాలంట సేవకులు మన మధ్యలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 'క్షమించండి మరో పాఠంకు సేవకులు మీ మధ్యన దుఃఖపడకుండగా అనే మాట వ్రాయబడి ఉంటుంది. చూడు,
13:17 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పేజ్ నెంబర్ 209 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట వినొద్దు అని ఉంది నా బైబిల్లో. మా బైబిల్లో వినొద్దు అని ఉంది. మీ బైబిల్లో ఏమని ఉంది? వినమని ఉందే. ఏమో కొంచెం తేడా పడినట్టుంది. నా బైబిల్లో వినొద్దు అని వ్రాయబడింది, మీ బైబిల్లో వినమని ఉందే. మీ బైబిల్లో ఎట్టా ఉంటే నా బైబిల్లో కూడా అట్టనే ఉంటుంది. సేవకుల మాట వినమని ఉంది. సేవకుల మాట విని ఏమని వ్రాయబడి ఉందంటే వారి మాట విని వారికి లోబడి వినండి. ఇప్పుడు సేవకులు చెప్తే మనము వినము, లోబడం. దుఃఖంతో పని చేయకూడదంట, సంతోషముతో ఏం చేయాలంట? పని చేయాలంట. నేను నా మధ్యలో ఒక ఊరికి పోయినాను. వాళ్ళ సేవకునికి వాళ్ళు బాగా పోషించరు, సరిగా పోషించరు. పంటలేం బాగా పండుతాయి కానీ బుద్ధి లేదంటే ఏ బుద్ధి లేదు, ఇచ్చే బుద్ధి లేదు. అందుకొరకే వాక్యం చెప్పుకుంటూ మధ్యాహ్న వాక్యాన్ని మార్చినాను. వాక్యం మార్చిన తర్వాత అర్థమైంది, అరే సార్ ఎందుకు ఇట చెప్తున్నాడు రా అని. నేను ఏమనకుండా ఊరికొచ్చినాను. మరుసటి రోజు ఫోన్ చేసినాడు ఒక యవనస్తుడు. ఫోన్ చేసి, ఏం సార్ వాక్యం అంట చెప్తిరి, మా సార్ ఏమన్నా మీ దగ్గర బాధపడుతున్నాడా అంటే, ఇంకా బాధపడుతున్నాడా అని చెప్పాలన్నా నేను వాక్యం చెప్పినే మీరు ఏం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. చూడు, నేను అన్నాను, ఇంకా ఏం చెప్తావు లేబ్బా, మీ సార్ బాధపడుతున్నాడో బాధపడాడో మీరే అర్థం చేసుకోవాలి. నేను వాక్యం చెప్పినాను అంటే మీకు ఏమర్థమై ఉండాలంటే వాక్యం అర్థమై ఉండాలి. వాక్యంలో ఏమని ఉందంటే ఒక మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటాను. చూడండి ఏమని వ్రాయబడిందో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 180 14వ వచనం నుంచి, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోయలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారునో నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనిలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన ఇష్టమునైన యాగమునై ఉన్నాయి. అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు
ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నా శ్రమలలో మీరు ఏమైనారంటే పాలివారైనారు. బాగా నా మాట గమనించండి. నా అవసరము వచ్చినప్పుడు నాకు మాటి మాటికి ఏం చేసినారంటే మీరు సహాయము చేసినారు. కాబట్టి మన దగ్గర కూడా అప్పుడప్పుడు కొంతమంది సేవకులు మాటి మాటికి ఏమన్నారు మాటి మాటికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఏమనకూడదంటే ఇతనేమి మొన్న వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు అని అనకూడదు మనం. కొన్నిసార్లు కొంతమంది అంటారు అదే మాట, ఇతను మొన్న వచ్చిండే అప్పుడే వచ్చా అంటారు. ఆయన మొన్న వచ్చింటే ఇప్పుడు వచ్చింటే మనం అనడానికి ఆస్కారం లేనే లేదు. వాక్యములో స్పష్టంగా ఏమని వ్రాయబడి ఉందంటే పౌలు భక్తునికి అవసరం వచ్చినప్పుడు మాటి మాటికి అంటే నాకు తెలక అడుగుతాను, మాటి మాటికి అంటే మీకు వచ్చినట్టు చెప్పండి. మీకు ఏ మాట నోటికి వస్తే ఆ మాట చెప్పండి. మాటి మాటికంటే అంటే సారసారకి పొంగమలాలు చెప్పాలంటే సారసారకు వచ్చినా మనం ఏం చేయాలంటే మన చేతనైనంత వంతు మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. ఈ వాక్యం తీసుకొని ఆ సంఘస్థులకు బాగా వాక్యం పోసి చెప్పొచ్చినాక ఫోన్ చేస్తాడు, ఏం సార్ మా సార్ ఏమన్నా బాధపడినా మా గురించి అంటే ఏం బాధపడతావబ్బా, అన్నీ ఉన్నాయి కానీ అన్నిల నోట్లో ఏముందంట శని ఉందంట. ఒక ఆయనకు 23 లక్షలు వచ్చినాయంట గత సంవత్సరం. 23 లక్షలు వచ్చింటే ఒక 2 రూపాయలు టీకి ఇవ్వలేదంట సేవకునికి, ఒక 3 రూపాయలు టీ ఇవ్వలేదంట సేవకునికి. ఇట ఎన్ని లక్షలు వస్తాయి ఇచ్చే బుద్ధి లేనప్పుడు? అంతే కదమ్మా, ఇచ్చే బుద్ధి లేనప్పుడు ఎన్ని లక్షలు వస్తాయి? ఆ సేవకుడు అంటాడు, చాలా ఆశ్చర్యం చూడు సార్, ఒక 2 రూపాయలు టీ కన్నా ఇవ్వకపోయా, 2 రూపాయలకి టీ కూడా రానే, ఇప్పుడు 5, 10, 20 అయిపోయిందమ్మా. గూడూరు పోతే 10 రూపాయలు 20 రూపాయలు. అంటే ఎట్ట ఉన్నామంటే మనం సేవకుల్ని మనము ప్రేమించలేము. ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులు మాటి మాటికి అవసరం వచ్చినప్పుడల్లా పౌలు భక్తునికి ఏం చేస్తున్నారంటే సహాయం చేస్తున్నారంట. ఎంత చక్కటి మాట వ్రాయబడి ఉందంటే, మీరు నా అవసరము చూడండి అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఏలయనగా 16వ వచనము, తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు ఏం చేస్తారంటే సహాయము చేస్తుంది. పాపం సేవకుడు వచ్చినప్పుడల్లా మనసులో పెట్టుకో సార్, తన బాధను చెప్పిపోతుండేనా ఆ ఊరు సంగతి అనమాట. అంటే ఆ సంఘ పరిస్థితి నేను మనసులో పెట్టుకోనుండి మన సంఘ పోయిన రోజు సమృద్ధిగా ఏం పోసినానంటే నీళ్ళు పోసి వచ్చినాను. ఇంకా చెట్టుకి నీళ్ళే కదమ్మా పోయాల్సింది. వాక్యం చెప్పినాక మరుసటి రోజు ఫోన్ చేసి, ఏం సార్ వాక్యం అంటే చెప్తిరి, మా సార్ బాధపడుతున్నాడా? ఇంక అడగాలనా మళ్ళీ ఫోన్ చేసినండి. వెంటనే ఏం కావాలంటే అర్థం చేసుకోవాలి. మరి మన సార్ని మనము సరిగా చూసుకుంటా లేమని సార్ ఏం చెప్పినాడంటే, ఏం చెప్పినాడమ్మా? వాక్యం చెప్పినాడు. మన సార్ని మనం ఏం చూసుకోవాలంటే బాగా చూసుకోవాలా. అవసరం వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే సహాయం చేయాల. ఒక ఆయన అన్నిటికి ముందు ఉంటాడు కానీ పైసలు మాత్రం ఇయ్యడు. ఇచ్చే కాడికి వచ్చేపాటికి అందరికంటే అనుకుంటాడంట. మరి మాట్లాడనీకే చేయనీకే అన్నిటికంటే ముందు ఉంటాడంట. ఇచ్చే కాడికి వచ్చే తాలక యాడికి పోతాడంట తెలుసా? వెనక్కి పోతాడంట. అదేం బుద్ధో మరి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవకుల మాట వినకపోతే, సేవకుల మాటకు లోబడకపోతే, సేవకుల మాటలను తృణీకరిస్తే ఎప్పుడైనా బాధపడేది ఎవరమంటే, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, మనమే. ఆ సంగతిని బాగా గుర్తుపెట్టుకునండి.
సర్లేండి, కొంచెం నిశ్శబ్దం ఉండండి. కాబట్టి మనకు దేవుని వాక్యాన్ని బోధించి మనకు సువార్తను ప్రకటించే సేవకులను మనము ప్రేమించటం అనేది చాలా మంచిది, చాలా మంచిది. వాళ్ళను మనము ప్రేమించి ఆదరిస్తే మనకు మేలు ఎవరు కలగజేస్తారంటే దేవుడు కలగజేస్తాడు. నేను ఇట చెప్పుకుంటూ పోతే కోకల్లులు చెప్పొచ్చు దేవుని సేవకుని ప్రేమించడం గురించి. మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము, జ్ఞాపకం చేసుకుందాము. ఆయన అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందకపోతే ఏ గడియను నీ మీదకి వస్తానో నీకు తెలియదు. అంటే దేవుడు ఎప్పుడు వచ్చేది, రెండవ రాకడ మనకు తెలియదు. అందుకొరకే దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయము మొదటి వచనం. 27వ అధ్యాయము మొదటి వచనం. సామెతలు 27 మొదటి వచనం. సామెతలు 27 మొదటి వచనం. ఏ దినమున ఏది నీకు రేపటి దినమును గూర్చి అనే మాట వ్రాయబడి ఉంటుంది కదా. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది నీకు సంభవించునో అది నీకు తెలియదు. బాగా నా మాట గమనించండి. భవిష్యత్ కాలంలో అంటే ఫ్యూచర్లో, అంటే రాబోయే కాలంలో మనకు ఏమి జరుగుతుందో మనకు తెలియదంట. అందుకొరకే అక్కడ అంటున్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. కాబట్టి రేపటి దినాన్ని గురించి మనము ఆలోచన చేయకూడదు. ఏం చేయాలంటే ఈ దినము గురించి మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. రేపు దినమున ఏది సంభవిస్తుందో ఏది జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు, ఏ దినమున ఏది నీకు సంభవించునో అది నీకు తెలియదు. కాబట్టి ఏ దినమున ఏది మనకు సంభవిస్తుందో మనకు తెలియదు. రేపటి వరకు అందుకబ్బా. బాగా నా మాట గమనించండి. ఈరోజు కూడా మనకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నేను మొన్న సెల్లులో చూశాను, క్రికెట్ ఆడుతున్నాడు ఒక అతను. బాగా గమనించండి, ఒక షాట్ కొట్టినాడు, ఇట్లా 6 కొట్టినాడు. ఇట్లా 6 కొట్టి సంతోషంగా ఇటు నడుచుకుంటూ పోతున్నాడు. వెంటనే ఏం నొప్పి వచ్చిందంటే గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వచ్చినోడు ఆడబడినాడంటే ఆడనే మధ్యలో పడినాడు. ఒక ఆయన బడి పిల్లోడిని బడిలో కారులో దించి స్కూల్ దగ్గర కారు దించినాడు. పిల్లోడు గేట్లోకి పోతున్నాడు, స్కూల్ గేట్లోకి పోతున్నాగానే 7వ తరగతి పిల్లోనికి ఏమొచ్చిందంటే గుండె నొప్పి వచ్చింది. ఎప్పుడు ఏమి సంభవించునో మనకు తెలియదు. ఇప్పుడు బాగున్నాం అంతే, ఇప్పటికి బాగున్నాము. కాసేపటికి ఏమయ్యేది మనకు తెలియదు. కొంతమంది అకస్మాత్తుగా అప్పుడప్పుడు దేవుడు పిలుస్తుంటాడు. కొంతమంది అంటారు, అరే ఇప్పుడు చూస్తే నేను బాగుండే, నేను పలకరిస్తే కూడా. ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి భవిష్యత్ కాలం గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. నువ్వు జాగరూకుడవై ఉండకుంటే, నువ్వు జాగ్రత్త పడకుంటే అగో ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. కాబట్టి యేసు ప్రభు వారి రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇటునే ఒక ఆయన నాలాంటి సేవకుడు వాక్యం చెప్తున్నాడంట. అది రెండవ రాకడ గురించే చెప్తున్నాడంట. వచ్చుకుంటా ఏమన్నాడంట తెలుసా? యేసు ప్రభువారు నేను త్వరగా వస్తున్నాను అని ఇట బలను కొట్టినాడంట ఒకసారి. మళ్ళీ రెండవసారి అన్నాడంట, యేసు ప్రభువారు త్వరగా రానై ఉన్నాడు అని మరి బలను కొట్టినాడంట. ఇదేమి ఇరుగుపోదులేండి, ఇది ప్లాస్టిక్ ఇది. మళ్ళీ మూడవసారి అన్నాడంట, యేసు ప్రభువారు త్వరగా రానై ఉన్నాడు అని బలను కొట్టినాడంట. ఆ బల్ల పాత బల్ల అంట, ఇరిగి కింద పడిందంట. ఇట సువార్త కమలి మీద పడితే పాపం సేవకుడు అన్నాడంట, అమ్మాయి ఏమనుకోవద్దు, ఈ బల్ల ఇరిగి పడుతుందని నేను అనుకోలేదు. ఈ బల్ల ఇరిగి పడింది అంటే ఆమె నిందంట,
నీదేం పొరపాటు లేదయ్యా, ఇందాక నుంచి నువ్వు ఏమంటున్నావంటే నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను అని నువ్వు ఏం కొడుతున్నావంటే బలను కొడుతున్నావు. పక్కకు జరగకుండా ఉండడం ఎవరిది తప్పంటే నాదే తప్పు. నువ్వు అప్పుడు బలలు కొట్టినప్పుడే నేను పక్కకి జరిగింటే ఈ బల్ల నా మీద పడేది కానీ కాదు. అట్టర్థం చేసుకునేరు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకొరకే హెచ్చరిస్తున్నాడు ముందుగానే, రేపటి దినమును గురించి అతిశయపడద్దు, ఏ దినమున ఏది నీకు సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త, ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, 24వ అధ్యాయము, 24వ అధ్యాయము, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక ఎట ఉండాలంట, మెలకుగా ఉండాలంట. అంటే మెలకుగా అంటే నిద్రపోకుండా ఉండి అట్ట ఉండడం కాదు, మెలకుగా ఉండడం అంటే. మనం ఇటుకొచ్చి మెలకుగా ఉంటామబ్బా, ఎంతమంది నిద్రపోతారో. ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉండటం అనేది చాలా మంచిది. కింద ఏమన్నాడంటే, దొంగ ఏ సమయాన వస్తాడో తెలిస్తే యజమానుడు ఇంటికి కన్నము వేయకుండా, దొంగతనం జరగకుండా ఏం చేస్తాడంట, చూసుకుంటాడంట. అంటే కదమ్మా, దొంగ ఏ సమయాన వస్తాడో తెలిస్తే మేలుకుంటామా, నిద్రపోతామా? మేలు. కానీ అట్టా కాదు, యేసు ప్రభు వారు ఏ సమయాన వస్తాడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ ఏ సమయాన వస్తాడో మనకు తెలియదు. అటనే యేసు ప్రభు వారి రాకడ కూడా మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆత్మీయంగా ఎట్టుండాలంటే చాలా మెలకుగా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. నేను ఒక మాట క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసు ప్రభు వారిని ఎదుర్కోవటానికి 10 మంది కన్యకలు బయలుదేరి వెళ్ళారు. వారిలో 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది గట్టి చెప్పండి, ఇంక తెలిసిందే కదా, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. దివిటీలు అందరి దగ్గర ఉన్నాయి, నూనె ఒక 5 మంది దగ్గరే ఉంది. ఒక 5 మంది దగ్గర మాత్రం ఏం లేదంటే నూనె లేదు. దేవుణ్ణి ఎదుర్కోవటానికి వెళ్ళినారు. మనుష్య కుమారుడు రావడం ఏమైందంటే ఆలస్యమైంది. అందరూ కొనికి ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి సమయమున ఏం వినిపించిందంట, ఒక కేక వినిపించిందంట. మనుష్య కుమారుడు వచ్చినాడు, లేవండి అని అంటే లేచినారు. లేచి తమ దివిటీలు అంటించినారు. 5 మందివేమో మండుతున్నాయి, 5 మందివేమో ఆరిపోతున్నాయి. అడిగినారంట, మాకు కొంచెం నూనె ఇస్తారా, మా దివిటీలు ఆరిపోతున్నాయి. వాళ్ళు అన్నారు, మీకు సరిపోదు, ఇది మీరు వెళ్ళి అంగట్లో కొనుక్కొచ్చుకోపోండి. పోయినారు. అంగటికి పోయి నూనె తీసుకొని వచ్చేలోపుగా ఈడ ఏం వేయబడిందంటే, అమ్మా బాగా గుర్తుంది కదమ్మా, ఇది మేలీలో గుర్తుండడం మంచిది. వాకిలి వేయబడింది. వచ్చి పిలుస్తున్నారంట, అయ్యా తలుపుది. అవతల నుంచి ఇంకొక మాట వినిపిస్తుంది, మీరెవరు ఒకవేళ అనొచ్చు. అప్పుడు నేను పోలికల్లో జాన్ మోజెస్ని, నువ్వెవరో నాకు తెలియదు. మీరనొచ్చు, నేను చర్చ ఎదురుగా ఉంటే సార్, నా పేరు సువార్తక్క, నువ్వెవరో నాకు తెలియదు. కుమార్ అనొచ్చు, సార్ నేను అందరికంటే ముందు కూర్చుంటుంటే ఫస్ట్ పాట నేనే పాడుతుండేది దేవా, నా పేరు కుమార్ అంటే ఆయన అంటాడు, అనేనమ్మా అన్నీ నేనే పలకాలంటారు.
నువ్వెవరో నాకు. ఆ మాట రాకూడదు రేపు పొద్దున. అనొచ్చు వాయిద్యాలు వాయించేవాళ్ళు, అయ్యా మా చర్చిలో నేనే వాయిద్యాలు వాయిస్తున్నది, ఇంకా నేను తప్ప ఎవరు వాయిస్తలేకోండ్రి. అటనా నువ్వెవరో నాకు. నిద్రపోవడం అంటే ఈ నిద్ర కాదు. మేల్కోవడం అంటే ఈ మెలకువ కాదు. మన ఆత్మీయ జీవితంలో మెలకువగా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఎంతమంది నిద్రపోయినా ఇప్పుడేం పర్వాలా నిద్రపోవడం. సిద్ధపడి లేమనుకో, మనం మారు మనసు పొందలేదనుకో, మనలో దేవుడు లేడనుకో, మన జీవితం మార్చబడలేదనుకో, అప్పుడు దేవుడు మనల్ని పేరు పెట్టి పిలవడు. మనం విడవబడతాం. పోయేవాళ్ళు పోతుంటారు, వాళ్ళని చూసి నేను కూడా పోతుంటమ్మా అంటే ఎట్టయితుందమ్మా, అట కుదరనే కుదర. నేను కూడా పోతుంటేనమ్మా, నేను కూడా పోతుంటబ్బా, కుదరదప్పుడు. దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు. అది అనిపించుకోకూడదు. అది అనిపించుకున్నామంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకొరకే దేవుడు అంటున్నాడు, నువ్వు జాగరూకుడవై ఉండి, నువ్వు జాగ్రత్త పడి ఒక మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందకపోతే నేను ఏ గడియను వస్తానో నీకు తెలియదు. అయ్యే ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. అందుకొరకే జాగ్రత్త పడు. వాన వస్తే ఇల్లు కారుతుంటే జాగ్రత్త పడతామా పడమమ్మా? కారితే కారలే అంటామా? ఎవరన్నా? ఇంతకుముందు స్వార్థకులు రోజు ఎక్కుతుండ్రి వాన పడితే. ఇప్పుడు వాన పడితే ఎక్కాల్సిన అవసరం లేదు. అప్పుడు మట్టి మీద అది పాతకాలంది ఒకటే కారుతుండే, రోజు ఎక్కుతుండ్రి వాన పడితేప్పుడల్లా. ఇప్పుడు ఇంకా ఎక్కాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సిమెంట్ మీదే. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. వచ్చి ఊరికే వెళితే ఏం ప్రయోజనం రాదు. వాక్యాన్ని విని వాక్యం ప్రకారము నడవటము, జీవించటం అనేది చాలా మంచిది. నా మీద అలిగితే ఏం రాదు మీకు. నా మీద కాదు అలగాల్సింది. ఎవరి మీద అలగాలంటే దేవునితో పోరాడి అలగండి. నా మీద కాదు అలగాల్సింది. వింటున్నారా వాక్యము? మళ్ళీ బతుకుంటే గాన మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. తలలుంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలనైనా. ఇంతవరకు మీ కృపలో మీరు భద్రపరిచినారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మీ మాటలు వినటానికి మీరు కృప చూపించినారు. అవును తండ్రి, జాగ్రత్త పడమని మీరు హెచ్చరిస్తున్నారు. జాగరూకుడవై ఉండని ఎడల ఏ గడియను మీ మీదికి వచ్చేదనో అది మీకు తెలియదు అని మీరు హెచ్చరిస్తున్నారు. అవుతండి, భవిష్యత్ కాలము మాకు తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, రాబో కాలంలో ఏమి జరుగుతుందో మాకు తెలియదు. ఆ సంగతిని గుర్తిరిగి సమయం వచ్చినప్పుడే మేము మారు మనసు పొంది మీకు ఇష్టలుగా జీవించటానికి మీరు కృప చూపించి సహాయము దయచేయండి. అవును తండ్రి, ఆ కన్యకల్లో 10 మంది సిద్ధపడగలిగినారు కానీ 5 మంది సిద్ధపడగలిగినారు కానీ 5 మంది సిద్ధపడలేకపోయినారు, జాగ్రత్త పడలేకపోయినారు. అవును తండ్రి, దివిటీలు మాత్రమే ఉన్నాయి కానీ సిద్ధలలో నూనె లేదు. అవును తండ్రి, మాలో మీరు ఉండాలి, మా హృదయంలో మీరు ఉండాలి, మా హృదయము మార్చబడాలి.
మా జీవితము మార్చబడాలి, మా నడత మార్చబడాలి, మా మాటలు మార్చబడాలి, మా ప్రవర్తన మార్చబడాలి. లేకపోతే ఆ బుద్ధి లేని కన్యకల వలె మేము కూడా బయట ఉండి మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎరగను అని అనిపించుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. ఆ స్థితి రాకుండా మేము జాగ్రత్త పడటానికి మీరు కుబజూపించి సహాయం అనుగ్రహించాలని కొద్ది విన్నపములు ఆ ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.